అలాగే వెళ్ళకూడదు. ఓకే, జంపులు అక్కడ జారమిఠాయి అయిపోతాం, అందులో జారమని. చిన్నోడు ఎంత ధైర్యంగా పట్టుకున్నాడు అసలు. ఇదే ఆ డ్రాగన్ బ్రిడ్జ్. ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఫైర్ వర్క్స్ జరుగుతాయంట. అండ్ ఫైర్, వాటర్ అది వస్తుందంట ఈ డ్రాగన్ దగ్గర నుంచి. సో ఈరోజు యాక్చువల్లీ వెన్స్డే. బట్ ఎనీవే వీ కాన్ గో వన్ డైరెక్షన్. ఇఫ్ వీ కమ్ హియర్ వీ హ్యావ్ టు కమిట్ టు గో. లెట్స్ గో. మేము ఇప్పుడే మార్బల్ మౌంటైన్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ అడల్ట్కి టికెట్ వచ్చి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఇలా ముందుకు వస్తే అక్కడ కార్ పార్క్ చేసుకొని షాప్స్ మధ్యలోంచి వస్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. లైక్ అడల్ట్కి 40,000 అండ్ కిడ్స్కి ఫ్రీ. బట్ మా పెద్దోడికి తీసుకున్నాము. అండర్ 6 అండర్ 8 ఫ్రీయే. మళ్ళీ ఎలివేటర్ టికెట్ కూడా ఉంటుంది, అది 15,000 డాంగ్స్. ఒకవేళ లైక్ ఈ మెట్లన్నీ ఎక్కలేము అని అనుకుంటే ఇలా ఎలివేటర్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ క్యూ ఉంది, 15,000 అనమాట. అలా పై వరకు వెళ్ళిపోతుంది మొత్తం అంతాను. ఓకే, అప్డేట్ ఏంటంటే అది మాకు ఎలివేటర్ టికెట్స్ ఇచ్చింది. కిడ్స్ తోటి ఎలివేటర్ తోటి కష్టము అని అనేసి, కానీ మా పిల్లలు బాగానే నడిచేస్తారు. అరే వద్దురా మాకు ఎలివేటర్, మేము మెట్ల మీద వెళ్దామంటే అదేమో వద్దు 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 అంటుంది. ఏంటో అన్నిసార్లు వద్దు అని చెప్పిన తర్వాత మంచిగా లైక్ ఎందుకులే రిస్క్ తీసుకోవడం అనిపించి ఇంక ఎలివేటర్లోకి వచ్చి ఎలివేటర్ క్యూలోకి అదే 15,000 ఎక్స్ట్రా టికెట్. 15,000 సారీ, లెట్ మీ సీ లిస్ట్. 15,000 దానికి ఎక్స్ట్రా టికెట్. అండ్ మళ్ళీ వచ్చేటప్పుడు మామూలుగా దిగి వచ్చేద్దాము అని అనేసి అనుకుంటున్నాం. అది చూద్దాం ఎలా ఉంటుందో. పోనీలే ఎందుకులే, అన్నెసరీగా అందరికీ బాగాలేదు, తిప్పేస్తుంది వీళ్ళకి కోకోనట్ బోటు తిప్పడం వలన. సో అది ఎలివేటర్ క్యూలో ఉన్నాం. ఫాస్ట్గానే మూవ్ అయిపోతుంది క్యూ అయితే. ఇంకా అక్కడ క్యూ, ఇదే ఎలివేటర్. వేడిగా ఉంది ఎలివేటర్లో. వీళ్ళందరూ ఎలివేటర్కి ఎగ్జైట్ అయిపోతారు. ఎంత పెద్ద ఎలివేటర్. Chini is the map man and water man. Ad bag lo water undi. Yeah, okay. Which cave, Chini? Amphu cave కి వెళ్తున్నామంట. అబ్బా భలే ఉంది ఇక్కడ, మొత్తం సీఎం దా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది. That's how it is looking. Hey, wow. Look at those mountains. Let's go. ఇది జాలోయ్ టవర్ అండ్ ఎలివేటర్కి ఇక్కడికి వచ్చాం. ఎవరో మెట్ల మంచి వస్తే వాళ్ళని అడిగాం, ఎందుకంటే ఏంటో 4-5 ఫ్లోర్స్ లాగా, ఏదో ఒక 10 ఫ్లోర్స్ లాగా అనిపించింది నాకు. ఎన్ని ఉంటాయి చైర్స్ అసలు అని అంటే 100-150 అని అంది. అవి ఈజీగా ఎక్కియచ్చు. మరి ఎందుకున్నా వాళ్ళు అంత కంగారు పెట్టేస్తారు మమ్మల్ని ఎలివేటర్ తీసుకోమని. బట్ మేము వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎలివేటర్కి పైకి వన్ వేనే 15,000, మళ్ళీ కిందికి వెళ్ళడానికి కూడా అనదర్ 15,000 అనమాట. మేము కిందికి వెళ్ళేటప్పుడు ఏమీ పెద్దగా తీసుకోవాలనుకోవట్లేదు. సో ఇదే జాలోయ్ టవర్. ఆ ఎలివేటర్ ఎక్కితే ఇక్కడికి వస్తాం అనమాట, టవర్ దగ్గరికి. నా చిన్నోడు మ్యాప్ ఏదో చెప్తున్నాడు, ఏదో కేవ్ కంటే అక్కడ కేవ్కి వెళ్ళక చూసి చెప్తాను అదేం పేరు. మా వాడు చెప్పి నాకు అర్థం కాలేదు. ఇక్కడ మ్యాప్ ఉంది మళ్ళీ. అండ్ ఇక్కడ ఇలా డైరెక్షన్స్ ఉన్నాయి. మనము థాంగ్ చాన్ కేవ్కి వెళ్ళాలన్నా, వ్యాన్ థోంగ్ కేవ్కి వెళ్ళాలన్నా. ఏంటి ఇది నాకు చైనీస్లా అనిపిస్తుంది. ఇక్కడ ఏదో బుద్ధది ఉంది, ఏదో వర్షం పడే గాలి వస్తుంది. సో ఇవన్నీ మార్బుల్తో చేస్తారు. See, these all are marble. All are marble. అవులేరే, ఈ స్టెప్స్ కూడా మార్బుల్తో ఉన్నాయి.
మంచిదైంది అది ఎక్కుంటే అయిపోయేటోళ్ళం కేబుల్ అని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కేవ్స్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయా? Don't be slow, mommy. ఓకే బేబీ, ఐ వోంట్ బీ స్లో. Don't make me stand still. ఐ డోంట్ మేక్ యూ స్టాండ్ స్టిల్. ఓకే, ఇక్కడ ఇంకో టవర్ ఉంది. అబ్బాయి మెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందండి, ఎలివేటర్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎలివేటర్ ఉండదు, మళ్ళీ తీసుకోవాలా. ఐ మీన్ మళ్ళీ ఆ కేవ్స్ చూడాలి అంటే స్టెప్స్కి వెళ్ళాలి. సో అది ఎలివేటర్ తీసేసుకొని ఈ కేవ్స్కి ఇక్కడ మెట్లు ఎక్కడం బెటర్. సో ఇట్ సేవ్స్ ద ఎనర్జీ. సీ వాచింగ్ టవర్ అంటే ఇది వాళ్ళు టామ్ థాయ్ పగోడా, చుమ్టామ్ థాయ్ టామ్ థాయ్ పగోడా అంట. బేసికల్లీ వ్యాంథాంగ్ కేవ్. అలా ఉన్నాయి మెట్లు. ఈ కేవ్ దగ్గరకు వచ్చాం, మెట్లు ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడంతా రైట్లో పైకి వెళ్తారు, లెఫ్ట్లో కిందకి వస్తారు. సో ఈ మెట్లు అయితే అన్ఈవెన్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నాకు యాంకిల్ ఇంజురీ అయ్యింది, అసలు చూడలేకపోయాను. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఇక్కడ బుద్ధుడు అయితే ఉన్నాడు. ఇది కేవ్ అండ్ కొంతమంది అక్కడికి ఎక్కుతున్నారు. I want to go inside and see what is there. Oh, yeah, it will be fun. మహర్షి గడు నేను ఈ కేవ్లోకి వెళ్తున్నాం. లైక్ సునీల్, ఇది పట్టుకోవా? కెన్ యూ ప్లీజ్ పాస్ దట్ these two things? ఎందుకంటే అసలు ఇక్కడ స్టెప్స్లో లేవు. ఐ నీడ్ అనదర్ హ్యాండ్ సపోర్ట్. ఐ లెఫ్ట్ ద ఫోన్ దే. చల్లగా ఉంది ఇక్కడ, వాటరీగా వెట్టగా. హే, థ్యాంక్ యూ. ఇది ఆ లోపల కేవ్కి వచ్చాక దిస్ ఈజ్ ద ప్లేస్. అక్కడి నుంచి లైట్ వస్తుంది. Want to go more, Arush? Yeah. No. Arush కూడా నేను వచ్చాం ఇక్కడికి. Are you gonna go through that? I don't know. I can. Can you? I don't know. But anyway, we can't go one direction. If we come here, we have to commit to go. Why? Let's go. Let's go. You. దేవుడా, అరే జాగ్రత్త రా. Doesn't look good with one hand and recording. అందుకు అలా ఉంది ఆ కేవ్ది. మా అడ్వెంచర్ తగలట్ట. అరుష్, కేర్ఫుల్. జారపడ్డామంటే జంపలకి జారమాట అయ్యే. అవసరమా మాకు ఇది? ఏమో జారుతోంది ఇది. ఇది మార్బుల్ కైండ్ ఆఫ్ ఇవి రాక్స్. యా, I'll get lost. అరే నేను పడిపోయానని బాధ లేదురా నీకు? ఒక్కసారి ఇది ఆపాలి. మహర్షి గడు వస్తున్నాడు. యూ వాంట్ హ్యాండ్? No. సో కేర్ఫుల్, ఇట్స్ వెరీ స్లిపరీ. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి ఎంత మార్బుల్, ఇది ఇదంతా మార్బుల్ స్టోన్స్, ఇవి రాక్స్. ఇంకా ఇవన్నీ బేసికలీ కొండంతా మార్బుల్. నేను నా వైట్ షూస్ అంతా అలాగా మట్టిగా అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి పర్వాలేదు, కానీ క్లాస్ట్రోఫోబియా అన్న వాళ్ళు కష్టం.
రిష్కిడ్ నేను అమ్మా ఎక్కేసాం ఏదో ఒకలాగా బాగానే. అమ్మో ఇది నెవర్ ఎండింగ్. వీ డిడెంట్ నో వాట్ we committed to. Chinni wouldn't be able to do this. This is what we are climbing with the stupid shoes. I hope there is a way from here to go back instead of going back. Amma, yeah, looks like we need to go back in the same direction. Basically it's a viewpoint ante. Oh my god, look at this. మీరు కూడా వచ్చారా? హాయ్ బాబాయ్, అది అసలు చెప్పద్దు, ఆ కేవ్లోంచి వచ్చాం. ఏంటి ఇంకో వే ఉందా దిగడానికి? బెటర్ వే ఉందా? ఓకే, అది చాలా ఇంత ప్లేస్ ఉండి కేవ్లో అది అసలు జారిపోతుంది ఈ స్టోను. ఇట్స్ వెరీ హార్డ్ అండ్ అది కేవ్ బేసికల్గా అసలు ఎక్కడానికి లేదు, తడిగా ఉంది. ది షూస్ ఆర్ నాట్ రైట్. హాయ్ చెప్పండి, మాకు తెలుగు వాళ్ళు కలిసారు ఇక్కడ. చెప్తా. ఇది వ్యూ ఇక్కడ నుంచి. దిస్ ఇస్ నైస్. విల్ గో ఆన్ స్టెప్స్ బికాస్ వీ కాంట్ గో ఇన్ ద సేమ్ డైరెక్షన్. అనుషే ఎదురా ఇది నేను ఎక్కిసాం. You lucky you got adventurous mom, right? నా క్రేజీనెస్తో ఈడు కూడా అది. మళ్ళీ వెనకాల దారిలో వెళ్ళాలేమో అనుకున్నాము, బట్ ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి. సో గోయింగ్ దిస్ వే. ఇక్కడ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. అక్కడ స్పీకర్ ఉంది. There it is, speaker. Let's go. మేము మా చిన్నోడు మా ఆయన అయితే అక్కడ ఉన్నారు ఆ కేవ్ దగ్గర. నాకు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలీదు. హరీష్ నీకు తెలుసారా? మేము అన్నీ మెట్లు దిగి కొంత వచ్చేసాం ఆ కేవ్లోని రిస్క్ చేసి అలాగే వెళ్ళకూడదు. ఓకే, జంబులు అక్కడ జారమిఠాయి అయిపోతాం. అందులో జారమని అంటే ఆ షూస్ మార్బుల్ లిటరల్లీ ఎలా చెప్పాలి, అది ఏదో టైల్ మీద, పోస్లిన్ టైల్ మీద బటర్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. అసలు ట్రాక్షన్ లేదు షూకి. సరిగ్గా ఆచితూచి అడిగేయకపోతే పడితే ఒకటి హిప్ జాయింట్ డిస్జాయింట్ అయిపోతుంది, లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది, వెనక్కి హెడ్ తగిలేస్తుంది. ఇట్స్ నాట్ వర్త్ టు టేక్ దట్ రిస్క్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ షూస్. అరే డాడీని పిలిచే ఇక్కడికి. లైక్ హీస్ ఇన్ దట్ కేవ్. యూ గో రైట్ సైడ్. ఇక్కడికి వచ్చాక ఇక్కడే ఉన్నా డాడీ. ఫిసియా అక్కడ మేము అలా వచ్చాము ఇందాకలా. అటు నుంచి అక్కడ రైట్కి వెళ్తే బుద్ధది అది ఉండే. ఇది దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. ఇందాక మేము ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, అందుకని నాకు తెలిసింది ఎటైపు వచ్చామో అని. అండ్ దిస్ ఇస్ వేర్ వి ఆర్. సీ ఎవ్రీ స్టోన్ ఈజ్ లైక్ యాక్చువల్లీ ఏ మార్బుల్. అండ్ దానికి ఇలా ఘాట్లు పెట్టారు ట్రాక్షన్ కోసం. ఇది కొంచెం వర్షం పడేలాగా అలా అనిపిస్తుంది, కానీ నాకు ఇలా ఉంటేనే వెదర్ మంచిగా అనిపిస్తుంది. సన్ ఉంటే కష్టం. లేదా జ్యూసెస్ కొనుక్కుంటున్నారు, కోకోనట్స్ అవేనా. కేవ్లు అన్నీ తిరగడం కష్టమని ఇప్పుడు మేము అది వెళ్ళింది వాన్తోంగ్ కేవ్ నెంబర్ 5. ఇదంతే కాదు కానీ అక్కడ నెంబర్ 10 ఏదో ఇంట్రెస్టింగ్గా ఉండేది, వాటర్ ఫాల్స్ లాగా. హుయన్ కాంగ్ కేవ్ అంట. ఇలాగ ఇది దిగ్గాని ఇక్కడ ఏదో డైరెక్షన్ ఉంది. ఫస్ట్ దానికి వెళ్ళి ఓపిక ఉంటే మిగతా అన్నీ చూద్దామని. ఎందుకంటే 4 అయిపోతుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అంతే, లంచ్ తినలేదు, ఏం తినలేదు. వీళ్ళు చిప్స్ కొనుక్కున్నారు, ఇప్పుడు చిప్స్లో బతికేస్తారు. సో అది చూసి ఆల్మోస్ట్ అన్ని కేవ్స్ ఒకలాగే ఉంటాయి. అక్కడ మేము
మంచిగానే చూసాము కేవ్ అయితే అడ్వెంచరస్గా ఉంది. ఇదేదో డొంగ్చాన్ అంట, మరి అదేంటో తెలియదు, బట్ గుర్తు తెలియదు, మర్చిపోయాను. వెదర్ అయితే చాలా బాగుంది తెలుసా, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఫోటో. వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయి? ఆ ఫోటోలో వాటర్ ఫాల్స్ చూపించారు. బేసికల్లీ వర్షం పడినప్పుడు ఇక్కడ వాటర్ పడి ఇదే వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఏమీ లేవు. ఇక్కడ ఒక బుద్ధ ఉన్నాడు. వీఆర్ హియర్ అట్ ద బుద్ధ. ఆ కేవ్ నుంచి అందరూ వస్తున్నారు. ఇక్కడ ఫోటో తీసుకొని ఒకసారి ఇలా వీడియోలోకి రండి. మీరు మా వాళ్ళందరినీ వీడియోలో పెడదామని అంటే నలుగురిని అసలు అవ్వట్లేదు. మా చిన్నగాడు ఏడి అడిగి వాళ్ళు చిప్స్ కోసం కొట్టుకుంటున్నారు. చిప్స్ దాంట్లో బిజీగా ఉన్నారు. ఇక్కడ లైట్స్ వేసారు. వాటర్ పడుతుంది పైనుంచి, చెట్లు పుట్లు నుంచి. నాకు ఏదో ఇది అరకులో కేవ్స్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఉంది. అబ్బా అసలు ఈ మెట్లకైతే ట్రాక్షన్ లేదు. వస్తే ప్రాపర్ షూస్ వేసుకొని రావాలా. అటు ఇటు వస్తే జంబలు అక్కడ జారిమిటాయి. అబ్బాయి ఇలా ఉంది, ఇది భలే ఉంది అసలు. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇఫ్ మై కెమెరా ఈస్ క్యాప్చరింగ్ ఇట్ ఆర్ నాట్. లుక్ ఎట్ దట్ బుద్ధ దేర్. బాబాయ్ నాకు ఇది చూస్తే భయం వేస్తుంది. ఇక్కడ చీకటి ఉంది కానీ లైట్స్ వేసారు. ఆ పైనుంచి వచ్చే కొంచెం లైట్ తోటే వస్తుంది బేసికలీ. కేవండ మా వాళ్ళు భలే ఓపిక్గా ఎక్కేస్తున్నారు. ఎలాగైనా సరే కొంచెం కష్టం. మేబీ ఫుడ్ తింటేనే కష్టంగా ఉంటుందేమో, లేకపోతే ఎనర్జీకి ఎక్కియచ్చు అనుకోండి. అబ్బా ఎలివేటర్ అయితే తీసుకోండి ఎవరు వచ్చినా సరే. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. మోకాళ్ళ పర్వతం అంటారు కదా, అది మోకాళ్ళ పర్వతంలా ఉంది. అనవసరంగా జిమ్కి వెళ్ళని ఈరోజు నేను చాలా వర్కౌట్ అయిపోతుంది. ఇదే లినామ్ కేవ్. దిస్ ఈస్ హౌ ఇట్స్ లుకింగ్. కేవ్ చిన్నడి డార్క్ కేవ్లోకి వెళ్తే $6 ఇస్తానన్నాడు. అందుకని it keeps going. Okay, don't go in there. You don't reckon? Yeah, don't go in there. అమ్మో అది like it's very narrow. I'm not going to go there. Can you please put light? I'll shoot the video. Don't go in there. Oh my god, that's keep going, right? I think that's it. That's Yeah, it. guys, Okay, don't go in there. that's the last bit of it. Thank you. It's not any. Hey, where is our $6? You need to give her $6. Chinny said he will give $6 if anybody goes in there. So she went and I went. You owe us $12. ఏంటో మరి గాడ్ తెలీదు. Oh, you want me to take it again? Sure. హైయెస్ట్ పీక్ వస్తుందంట, కానీ we already did highest peak. Lol. We did highest peak. Arush and నేను like we both went on highest peak, right? Yeah. Yeah. మా చిన్ని fellows they didn't come. We already did. Ayyo, we are on wrong side. We need to go that side.
హాయ్ బ్రో. ఏమైంది మళ్ళీ ఇటు వచ్చి ఇటు వెళ్తున్నారు? అదే రెస్టారెంట్లోకి నుంచి వెళ్ళిపోతారా? ఇటువైపు నుంచి వెళ్ళాలి. టిక్ టిక్ టిక్. చూసిన కేవ్స్ చాలా అని ఆల్మోస్ట్ 6-7 కేవ్స్ చూసేసాము. ఇంక వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తే ఎలివేటర్, ఇలా వెళ్తే మెట్లు దిగేసి వెళ్ళిపోవచ్చు అనమాట. 5 minutes. ఏంటి వియత్నామీస్, కొరియన్, చైనీస్ అన్నీ నాకు ఈ రూఫ్స్ అంత సిమిలర్గానే అనిపిస్తుంది. అక్కడి నుంచి చూపిస్తాం. కొరియన్ కైండ్ ఆఫ్, కొరియాలో కూడా ఇలాగే ఉంటుంది. జపాను అవన్నీ. చైనా కూడా ఇలాగే ఉంటుంది. మనం చైనా వెళ్ళలేదు. అది ఇక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు డ్రెస్అప్ అయ్యి. అలా వీళ్ళకి ఎంత ఓపికో ఆ బట్టలు వేసుకొని ఇన్ని మెట్లు ఎక్కొచ్చారు. అదిగో ఆ మెట్లన్నీ దిగుతున్నాం. ఇందాక అక్కడ ఫస్ట్ మెట్లు ఎక్కి వద్దాం అనుకున్నాం కదా, అయితే ఇంకా మెట్లు ఇవి. ఇక్కడ 5 minutes ఎక్కితే దిగిపోతామంట. 5 minutes దిగితే దిగిపోతామంట. జారిన దొలుకొండు కూడా వెళ్ళిపోవచ్చు. వర్షం వస్తే చాలా కష్టం. లక్కీలీ 1 month నుంచి అసలు ఫ్లడ్స్, రెయిన్స్ అంటే 2 days క్రితం కూడా చాలా రెయిన్ అంట. లక్కీలీ నిన్న ఈరోజు క్లౌడీగా ఉంది, కానీ నిన్న కొంచెం సన్నగా ఉంది. సో ఇట్ ఈస్ గుడ్. అదర్వైజ్ అసలు ఇవేం చూడలేకపోయేవాళ్ళం మేము. ఇంత స్టీప్ ఉన్నాయంటే అంత స్టీప్ ఉంది. ఇది జారుతున్నాయి ఈ టైల్స్ కదా, ఇది ఏంటివి స్టోన్స్, ఇవి మార్బుల్ స్టోన్, కైండ్ ఆఫ్ పింక్ మార్బుల్ లాంటిది. లెట్స్ గో. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అయితే మేము డనాంగ్ యాక్చువల్లీ రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఈ విల్ డూ ఏ సిటీ టూర్. అలా సిటీలో వాకింగ్కి వెళ్తాము. సో అది సంగతి. అబ్బాయిది అయితే భలే బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ కిందనే ఎక్కడో ప్లేస్ ఉంది కదా, అక్కడ వరకు దిగాలి. దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్ మౌంటైన్. కానీ వీళ్ళు ఏంటో తెలుసా, అసలు ఎక్కడ చెత్త వేయలేదు. చెత్త లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏదైనా సరే చెత్త చేస్తున్నారు అని అంటే టూరిస్టులు ఉంటారు కదా, టూరిస్టులే కోకోనట్స్, వాటర్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇదే కేవ్స్ మలేషియాలోని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కేవ్ ఉంటుంది కదా, అక్కడ చెత్త ఉంటుంది. చెత్త అంతా పడేస్తారు. అసలు అక్కడ నీట్గా ఉంచురా పైకి వెళ్ళిన తర్వాత. ఇలా ఉన్నాం ఎప్పుడు వస్తుందో హైజీన్ అని అన్నది. అదర్వైజ్ ఇది చాలా నీట్గా ఉంది. యూ డోంట్ సీ లైక్ వెరీ రేర్. దే ఆర్ ఫాలోయింగ్ గుడ్. ఐల్ స్టాప్ హియర్. అయిపోయింది. మేము యాక్చువల్లీ కార్ బుక్ చేసుకున్నాం అనమాట. కోకోనట్ దానికి వెళ్ళడానికి, దీనికి ఈ మార్బుల్ మౌంటైన్స్కి వెళ్ళడానికి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డనాంగ్ రిసార్ట్కి వెళ్ళడానికి. మొత్తం లైక్ $1 million ఎంత అయింది. అదే బెటర్ యాక్చువల్లీ. అండ్ మాకు చాలా లగేజ్ ఉంది. ఒక 7 మొత్తం మేము కౌంట్ చేస్తే 9 వచ్చినాయి. హ్యాండ్ బ్యాగ్లు, బుడ్డి హ్యాండ్ బ్యాగ్లు అన్నీ కౌంట్ చేసి, అండ్ నా లగేజ్ కూడా వచ్చింది కదా, దాంతో అంతా కలిపి. ఐ వాంట్ టు బై దిస్. పెస్టిల్స్ ఉంటాయి కదా, అవి భలే క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు కొంటా అంటే మా ఆయన తిడతాడు. సో ఇగో ఇక్కడ పెద్ద పెద్ద మార్బుల్స్ తోటి స్టాట్యూస్ లాగా చేశారు. అది ఉంటే ఇక్కడ ఏమైనా మైనింగ్ అది జరుగుతుంది అలా కదా, ఎక్కడి నుంచో మార్బుల్స్ తీసుకొచ్చేసి బేసికలీ ఇక్కడ ఇలాగా పెట్టేస్తారు. ఈ కొండ నుంచి ఇలాగ, బికాజ్ ఇట్స్ ప్రొటెక్టెడ్ ఉంటుంది కదా. బేసికలీ ఇక్కడ ఏంటంటే మనం ప్యూర్ మార్బుల్, నిజం మార్బుల్ అలా అని కొనుక్కుంటాం. టెక్నికల్లీ ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. కానీ నేను అంత పెద్ద పెద్ద మనకి స్టాట్యూస్ అవి ఉంటాయి, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి సింగిల్ పీస్ మార్బుల్ స్టాట్యూస్ లాగా. లేదో కొందని ట్రై చేస్తున్నారు.
లేదా కొనడానికి షాపింగ్ చేస్తున్నారు. సమ్ సోవెనర్. మేము అన్ని సోవెనర్స్ కొని ఒక టేబుల్ ఉంటుంది, ఏ కంట్రీకి వెళ్ళినా ఒకటి కొని అక్కడ పెడతాము. సో అది లుక్ ఎట్ దిస్. ఈ షాప్లో ఇవన్నీ ఏవో క్రాఫ్ట్స్ లాగా ఏవో చేసిన. Not big, big, little. నాకు ఒకటి కావాలంటే కొంటారంటారా, తిడతారంటారా? నేను చూస్తాను, నాకు ఎందుకు కావాలి. 1 to buy. నాకు ఇది భలే నచ్చింది. మార్బుల్, బ్లాక్ అండ్ వైట్ మార్బుల్ తోటి చెస్ బోర్డ్ చేశారు. అంటే చెస్ బోర్డ్ కూడా మార్బుల్. చిన్నోడు ఎంత ధైర్యంగా పట్టుకున్నాడు అసలు.